సో గైస్, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అంతేకాకుండా పోలీస్, ఆర్ఆర్బీ, గ్రూప్ టీ వంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మన ఆర్కే పబ్లికేషన్ తరపున 15 నెలలకు పైగా కరెంట్ అఫైర్స్, ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 18 మంత్స్ కరెంట్ అఫైర్స్ అండి. సో మరి కేవలం 150 రూపాయలకే అందించడం జరుగుతుంది. మన కరెంట్ అఫైర్స్ ప్రత్యేకత ఏంటి అంటే కంప్లీట్గా డే వైజ్గా కరెంట్ అఫైర్ బిట్స్ ఉంటాయి, ప్లస్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే ఉంటుందండి. 15,000 ప్లస్ జనరల్ స్టడీస్ బిట్ బ్యాంక్ డైలీ వైజ్గా ఉంటాయి. ఇవన్నీ కూడా గమనించాలి అందరూ కూడా. కంప్లీట్గా తెలుగులోనే మన మెటీరియల్ అంతా కూడా ఉంటుంది. మరి ఇది కనుక మీకు కావాలి అనుకున్న వారు ఇక్కడ చూపించినటువంటి నంబర్ 9030362853 నంబర్కి మరి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ 150 రూపీస్ చేసి అదే స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ పట్టినట్లయితే మీకు విత్ ఇన్ 10 మినిట్స్లోనే మీకు కంప్లీట్గా మెటీరియల్ పంపడం జరుగుతుంది. సో జిరాక్స్ తీసుకోవడానికి అవుతుంది, కానీ చాలా మెటీరియల్ హెవీగా ఉండడం ద్వారా కాస్ట్ అవుతుందండి. బెటర్ టు రీడ్ ఇన్ మొబైల్ ఆర్ ల్యాప్టాప్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఎంతోమంది ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి గ్రామవార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే మనము చూద్దామండి. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రతి జిల్లాలో 2000 ఖాళీలు ఉన్నట్లుగా ఇక్కడైతే మనకు ఒక అప్డేట్ అయితే ఈరోజు రావడం జరిగిందండి. సో ఏంటి అసలు అది, సో అది ఎప్పుడు వచ్చింది అప్డేట్ అనేది కూడా చూద్దాము. మరి 3వ నోటిఫికేషన్ ద్వారా, అంతేకాకుండా ఏపీపీఎస్సీ ద్వారా ఈ భర్తీ అయితే జరగబోతుంది. సో ఏపీపీఎస్సీకి ఇవ్వకుండా డైరెక్ట్ భర్తీ అంటే ఎప్పటి విధంగానే భర్తీ చేస్తే బాగుండేది అనేది సో చాలామంది ఉద్దేశం. కానీ సో చూద్దాం మరి ఏం చేస్తారు ఏంటి అనేది. మరి ఓకే ఫైన్, నోటిఫికేషన్ అయితే రాబోతుందండి అతి త్వరలోనే. మరి దీనికి మనం ఏ విధంగా చదివితే, ఎన్ని రోజుల ముందు నుంచి మనము ప్రిపేర్ అయితే చాలా ఈజీగా జాబ్ అనేది సంపాదించుకోవచ్చు అనే వివరాలు అయితే చూద్దాము. సో ఫ్రెండ్స్, ఈరోజు మరి మనం చూసినట్లయితే ఈరోజు వచ్చింది అని చెప్పుకుంటున్నటువంటి నోటిఫికేషన్ కూడా సో యాక్చువల్గా చెప్పాలంటే ఈరోజు ఇది కాదండి. ఇది సో చాలామంది మన గ్రూప్లో పంపిస్తూ అడుగుతున్నారు, సార్ ఇది ఏ పేపర్లో వచ్చింది ఏంటి అని చెప్పేసి. సో యాక్చువల్గా ఇది ప్రీవియస్ పేపర్ అనుకుంటానండి. సో చిత్తూరు జిల్లాకు సంబంధించి మరి అక్కడ 2200కు పైగా ఖాళీలు ఉన్నట్లుగా ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఏ రోజుదైనా కూడా మనకైతే ఇన్ఫర్మేషన్ అనేది మాత్రం కరెక్ట్ చేయండి. సో 2200 ఖాళీలు ఉన్నట్లుగా ఇక్కడైతే మనకు మెన్షన్ చేయడం జరిగింది. అన్ని విభాగాల్లో కూడా ఉన్నాయండి. ఓకేనా, చిత్తూరు ఉమ్మడి జిల్లాలో. ఓకేనా, మరి ప్రతి జిల్లాలో 2000కు పైగా ఖాళీలు ఉన్నాయంటే సో 2000 ప్రతి జిల్లాలో, ప్రతి ఉమ్మడి జిల్లాలో కూడా 2000 ఖాళీలు వేసుకున్నా కూడా 13 జిల్లాలు కాబట్టి 26,000 ఖాళీలు ఉన్నాయంటే లేవండి. అంటే ప్రతి జిల్లాలో 2000 ఖాళీలు ఉన్నాయంటే లేవు. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. ఓకే, ఉమ్మడి జిల్లాలో వేసుకున్నా కూడా 2000 ఖాళీలు అయితే లేవండి. సో ఒక జిల్లాలో 2000, ఒక జిల్లాలో 500, ఒక జిల్లాలో 1000. సో ఆ విధంగా కలుపుకొని మనకు ప్రీవియస్గా చూసినట్లయితే ఇక చూడండి ఫ్రెండ్స్, ప్రీవియస్గానే వచ్చింది ఈ అప్డేట్ కూడా మనకు 14,483 ఖాళీలు ఉన్నట్లుగా. వీటన్నిటిని వెంటనే భర్తీ చేస్తామంటూ ఇటీవలనే జస్ట్ ఒక 2 వీక్స్ బ్యాక్ అయితే వచ్చింది. ఇది ఎవరు, గ్రామ వార్డు సచివాలయాల చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ గారు తెలిపారు. అంటే మనకు అఫీషియల్గా ఉన్న ఏంటి అంటే 14,483 మాత్రమే. ఇది అఫీషియల్ అప్డేట్ అండి. సో ప్రభుత్వం నుంచి వచ్చింది. ఓకే, అంతేకాకుండా కొన్ని పేపర్లలో ఏంటంటే మరి 18,000 అంటూ కొన్ని పేపర్లో అయితే వేయడం అయితే జరిగిందండి. కొన్ని పేపర్లో 14,000 అని ఇస్తున్నారు. కానీ ఇది మాత్రం క్లియర్గా చూడవచ్చండి. ఎందుకంటే గ్రామ వార్డు సచివాలయాల కార్యదర్శి గారే స్వయాన ప్రకటించారు. ఆల్మోస్ట్ ఒక 15,000 ఖాళీలు ఉన్నట్లుగా అయితే మనకి ఇక్కడ ప్రకటించడం అయితే ఇక్కడ చూడవచ్చు. ఓకేనా, కాబట్టి ప్రతి జిల్లాలో 2000 పైగా ఉండకపోవచ్చు. ఒకవేళ కొత్త జిల్లాలు ఏర్పడుతున్నాయి కాబట్టి కొత్తగా ఏమైనా గ్రామ వార్డు సచివాలయాలు అడిషనల్గా ఏర్పాటు చేస్తే మాత్రము ఈ ఖాళీలు ప్రతి జిల్లాలో ఖాళీలు అయితే పెరుగుతాయండి. కానీ బ్లైండ్గా ఫిక్స్ అయిపోండి. సో అక్కడ చెప్పిన విధంగా మనకైతే సో 14,000 లేదా 18,000 ఖాళీలు అయితే మ్యాక్సిమం ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుందండి గ్రామ వార్డు సచివాలయాల్లో. ఓకే, ఈ ఖాళీల వివరాలు మనము పక్కన పెట్టినట్లయితే సో ఈ మూడవ నోటిఫికేషన్ అనేది మనకు ఈ ఖాళీలన్నీ కూడా ఈ 3వ నోటిఫికేషన్ ద్వారానే భర్తీ చేస్తారు. ఇదైతే క్లియర్. అంతేకాకుండా ఈ యొక్క ఖాళీలన్నింటినీ కూడా ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయడం అయితే జరుగుతుందండి. ఏపీపీఎస్సీ అనగానే సో చాలామంది భయపడ్డారు, ఏంటి జూనియర్ అసిస్టెంట్ ఈ యొక్క పోటీ పరీక్షల్ని అంతా ఆగమాగం చేస్తున్నారు, మరి ఇవెంత ఏ విధంగా కండక్ట్ చేస్తారో ఏంటి అని చెప్పేసి అయితే చాలామంది అభ్యర్థుల్లో వచ్చినటువంటి ఒక డౌట్ ఇది.
సో చెప్పలేమండి, మరి ఖచ్చితంగా అయితే ఏపీపీఎస్సీకే ఇవ్వడం అయితే జరిగింది. ఏపీపీఎస్సీ క్యాలెండర్లో భాగంగానే వీటిని కూడా భర్తీ చేస్తామని అయితే చెప్తున్నారు. ఒకవేళ ఏపీపీఎస్సీకి ఇస్తే ఒకటి గుర్తుంచుకోవాలి, మనకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు కేవలం 3 లక్షల మంది మాత్రమే అప్లై చేశారు. ఎండోమెంట్తో కలుపుకొని 4 లక్షలు అప్లై చేశారు అనుకోండి. సో దీనికి ప్రిలిమ్స్ కండక్ట్ చేశారు. కానీ ఇప్పుడు గ్రామవార్డు సచివాలయ ఉద్యోగాలు ఏమయ్యాయి? సో ప్రభుత్వ ఉద్యోగులుగా మారడంతో హెవీగా అప్లై చేస్తారండి, మామూలుగా అప్లై చేయరు. కాబట్టి కంపల్సరిగా వీటికి కూడా మరి ప్రిలిమ్స్ పెట్టే అవకాశం ఉందండి ఏపీపీఎస్సీ. ఓకేనా, ఏపీపీఎస్సీ వీటికి కూడా ప్రిలిమ్స్ పెట్టే అవకాశాలు చాలా ఉంటాయి. ఎందుకు? స్క్రీనింగ్ చేయాలి కాబట్టి. అంతమంది వచ్చినప్పుడు దాంట్లోంచి స్క్రీనింగ్ చేయాలి అందరినీ, కాబట్టి కంపల్సరిగా ప్రిలిమ్స్ కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇది నా ఒపీనియన్ మాత్రమే అండి, అందరు కూడా గమనించాలి. ఎందుకంటే జూనియర్ అసిస్టెంట్కి కేవలం 4 లక్షల అప్లికెంట్స్కి మనకు ప్రిలిమ్స్ పెట్టినప్పుడు 10 లక్షల మంది అప్లై చేసినప్పుడు ప్రిలిమ్స్ పెట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. మనమైతే వీటికైతే ఫ్లిక్స్ కావాలి. ఓకేనా, అంతేకాకుండా ఫ్రెండ్స్, మరి గ్రామవార్డు సచివాలయ అభ్యర్థులు కంపల్సరిగా ప్రీవియస్ పేపర్స్ అయితే చూడండి ఫ్రెండ్స్. సో ప్రీవియస్ పేపర్స్ లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి, అన్నీ డౌన్లోడ్ చేసుకోండి పేపర్స్. ఆ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఇస్తున్నారు, ఎందులోంచి మనకు ఎక్కువ ఒక నోట్బుక్ దగ్గర పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, నోట్బుక్ దగ్గర పెట్టుకొని ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా ఏ టాపిక్ నుంచి ఎక్కువ వచ్చాయి, ఎందులోంచి ఎక్కువ అడుగుతున్నారు, ఓకేనా, ఆ క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది ఏ విధంగా ఉంది, ఇలాంటివన్నీ కూడా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది మీకు చాలా యూస్ఫుల్గా అవుతుంది. అంటే మనము ప్రీవియస్ పేపర్స్ని ఎప్పుడైతే అనాలిసిస్ చేస్తామో అప్పుడు మనము ఈజీగా ఏ టాపిక్ నుంచి ఎక్కువ వస్తున్నాయని తెలుసుకొని మనము ఆ టాపిక్ పైన కొంత ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో నోటిఫికేషన్ రావడం అయితే పక్కా అండి, కానీ మనం ఏం చేయాలంటే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి తప్పకుండా. ఓకేనా, చాలామంది యానిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి మెటీరియల్ అడుగుతున్నారు. నెక్స్ట్ జనరల్ స్టడీస్కి సంబంధించి మెటీరియల్ అయితే అడుగుతున్నారండి. సో ఈ మంత్ ఎండ్లో అయితే రిలీజ్ చేద్దాము. ఏంటి, యానిమల్ హస్బెండరీకి సంబంధించి కంప్లీట్ అండి, చాప్టర్ 2 చాప్టర్ బిడ్ బ్యాంక్ అయితే ఎండోమెంట్ ఏ విధంగా అయితే రిలీజ్ చేసామో, ఇటీవల కండక్ట్ చేసినటువంటి ఎండోమెంట్ ఎగ్జామ్లో ఆల్మోస్ట్ 95% మన క్వశ్చన్స్ వచ్చాయి. సో అందరికీ స్టూడెంట్స్ రాసిన వారికి కూడా తెలుసు. అదేవిధంగా అంత అక్యురేట్గా మరి చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ అయితే యానిమల్ హస్బెండరీ కోసము రూపొందిస్తున్నాము. సో రిలీజ్ అయితే చేద్దామండి ఈ మంత్ ఎండ్ లోపు అయితే, అందరు కూడా గమనించాలి. అంతేకాకుండా ఇంకా కొన్ని జనరల్ స్టడీస్ బిడ్ బ్యాంక్ కూడా రెడీ అవుతుందండి, అది కూడా మీకైతే రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రిపరేషన్ అనేది ఆపకండి ఫ్రెండ్స్. ఓకే, ప్రిపరేషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదు. మన ప్రయత్నము మనం కంపల్సరిగా చేయాల్సిందే. ఓకేనా, ఎప్పుడో నోటిఫికేషన్ వస్తుందిలే, ఇప్పుడు ఎందుకు చదవడం, నోటిఫికేషన్ వచ్చాక, నోటిఫికేషన్ రాగానే ఎగ్జామ్కి ఒక 2 months టైం ఉంటుంది. ఆ 2 monthsలో మనం హెవీగా చదవచ్చు అనుకుంటాం. సో గైస్ గమనించాలి, ఆ టైం ఎట్టి పరిస్థితుల్లో సరిపోదు. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మనం చదవాలన్నా కూడా కనీసం 6 నెలల టైం అయితే అవుతుందండి, 6 months టైం. ఓకేనా, సో దానివల్ల నేను కూడా మన యాప్లో ఈ గ్రామవార్డు సచివాలయాలకు సంబంధించి కోర్సును కూడా లాంచ్ చేద్దాం అనుకుంటున్నానండి. దానిపైన మీ అభిప్రాయం ఏంటో తెలియచేయండి, దాన్ని బట్టి మనమైతే ముందుకెళ్దాం. ఓకేనా, సో ఇది మాత్రం నిజమే అండి. బట్ ఎవ్రీ జిల్లాలో అయితే 2000 ఉండకపోవచ్చు. ఓకే, ఒక జిల్లాలో 2000, ఒక జిల్లాలో 500, ఒక జిల్లాలో 1000, ఆ విధంగా కలిపి మనకు ఒక 18,000, 15,000 నుంచి 18,000 మధ్యలో అయితే ఖాళీలు ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ మీ లక్ బాగుండి, ఓకేనా, కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో ఇంకా ఏమైనా కొత్త గ్రామవార్డు సచివాలయాలు మాత్రం ఏర్పాటు చేస్తే ఇంకా హెవీగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది కంపల్సరీ. ఓకేనా, సో గైస్ ఇది మరి ఈ రోజుకు సంబంధించిన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేసుకోండి. బాయ్. హే గాయస్, వెరీ గుడ్ న్యూస్ అండి అందరికీ కూడా. మన ఆర్కే ట్యుటోరియల్ తరపున నిష్ణాతులైనటువంటి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అధ్యాపకుల చేత ఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. ఇటీవల ఎండోమెంట్ ఏపీపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ కోసము సో మనం స్టార్ట్ చేశాము. చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. అంతే స్టాండర్డ్లో మరి కోర్స్ అయితే అందిస్తున్నాము కేవలం 500 రూపాయలకే. 6 నెలల వ్యాలిడిటీ అండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ఇక్కడ స్టోర్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే మీకు సో ఈ విధంగా వస్తాయండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే ఏపీఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే మీకు చూసారా 884 పైగా ఇంకా యాడ్ అవుతూనే ఉంటాయండి కోర్సు. సో అంతేకాకుండా టెస్ట్లు కూడా మనకు అందుబాటులో ఉంటాయండి. సో ఇవి మీరు ప్రతిరోజు కూడా చూడవచ్చు కేవలము 500 రూపాయలకే.
సో ఫ్రెండ్స్ 500 రూపాయలే కదంతా కొంచెం వేయద్దు, మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే ఉంటాయి. లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. సో వెంటనే పర్చేజ్ చేయండి.